వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే 5:50కి ఫ్రెండ్ కాల్ చేసి నిద్రలేపాడు. మనం ఎంత ఎర్లీగా లేవు. ఇప్పుడు ఆల్రెడీ టైం 6-8 అవుతుంది. ఇంకొక 2 to 5 minutesలో మన వాళ్ళు కిందకు వచ్చేస్తారు. యాక్చువల్లీ ఇవాళ మన వాళ్ళ లీజ్ అయిపోతుంది. సో ఇవాళ ఈవినింగ్ లోపు ఓల్డ్ హౌస్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేయాలి, క్లీన్ చేసేసి. లెట్స్ మీట్ ఇన్ ద కార్. పొద్దున్న 6ంటికి లేపావు. ఏం చేస్తాం చెప్పు, పని ఉంది, లేపాము. ఇది ఒకటి చేతిలో పెట్టావు. నీకు అంత పొద్దున్నే అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అంటే ఎవరినొకరు తెల్లారలేదు. వాడుకుందాం. ఓకే, సారీ. నాది ఫ్యామిలీ ఛానల్. ఓకే ఓకే. एडिट कर दिया। क्या एडिट कर दिया? कैंपिंग का ब्लॉग। रियली? हाँ, पोस्ट करने के बाद आपको लिंक भेजता हूँ। नहीं, पहले देखा फिर पोस्ट करा। नहीं नहीं नहीं, क्या? why are you so hurry? You have to listen completely. हाँ, बोलना तो दोनों। मुझे लगा वो सही में आपने सही बोला इसीलिए। सही है। ఏడుకు వచ్చి ఏం చేయాలి తెలీదు భయ్యా, అవును అడగాలి. నీకు డబ్బులు ఇవ్వాలంటగా, వస్తాంలే. కారు వెనకాల డిక్కీ మొత్తం నిండిపోయింది, డోల తీరిపోయింది, అస్సలు ఎనర్జీ లేదు. మళ్ళీ వెళ్ళి అక్కడ దింపాలి. नहीं आएगा अभी, मुंह से नहीं निकलेगा। मैं क्या क्या लेके आना है? सब कुछ, सब कुछ मतलब एवरीथिंग, हाँ एवरीथिंग। ఓకే హాయ్. అయిపోయింది, అస్సలు ఎనర్జీ లేదు. లాస్ట్ ట్రిప్ ఏదో ఉంది, అది తీసుకొని వెళ్ళిపోదాం. జాకీని అది లాస్ట్ కొంచెమే కదా ఉంది, అది పడేద్దాం తర్వాత. చలో బాయ్. డన్ విత్ అన్లోడింగ్. కాదు భయ్యా, ముందు రోజు 2 ట్రక్కుల్లో లోడ్ ఎత్తిచ్చా అన్నావు. ఏదో మట్టి లోడ్ ఎత్తిచ్చినట్టు 2 కంటైనర్లు తీసుకెళ్ళాను, ఎవడో ట్రక్లో హెల్ప్ చేశాడు అన్నావు. 2 ట్రక్కులు తీసుకెళ్ళిన తర్వాత కూడా నిన్న 2 సార్లు కారు ముండా ఫుల్ వెనకాల డిక్కీ ముందు మొత్తం నిండుగా 2 ట్రిప్లు వేయాల్సి వచ్చింది. అంటే విను, ఆగవయ్యా నువ్వు. చిన్న చిన్న ఏంది, పెద్ద పెద్ద ఏదో ఇండియాలో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారుతున్నట్టుందయ్యా ఇది. అంటే నువ్వు ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ. నీకు ఇప్పుడే ఇలా ఉంది, ఇంత లగేజ్ ఉంది ఇప్పటికే. నెక్స్ట్ ఇంకెళ్ళి మారం కదా, ఇంక జీవితకాలం ఆడే ఉంటావు, అదే ఇంట్లో ఉంటావు. నేను బీపులు ఇలా సస్తున్నా. ముందు వీడియోకి బీప్ ఎడిట్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది తెలుసా. ఆడియో సింక్ అయితే లేదు, కట్ చేస్తే. మనకి అలవాటు లేదు, ఏం లేదు. ఆడియో సింక్ అయితే లేదా బాబు. నువ్వు కంట్రోల్, కెమెరా ఉన్నప్పుడు చాలా కంట్రోల్గా మాట్లాడాలి నువ్వు. మరి నువ్వు కొత్త ఇల్లు టూర్ ఇప్పిస్తే మా చేత ఆ హోమ్ టూర్ కూడా ఒకటి అయ్యింది. సరే నీ ఇష్టం వచ్చి